హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువరాజ్ తన ప్లాన్ ఎలా మిస్ అయింది, అసలు విషం కలిపిన కర్రీ ఎక్కడ పోయింది అని ఆలోచిస్తూ కార్ దగ్గర నిలబడిన యువరాజ్ దగ్గరికి జగదాత్రి వచ్చి, ఏంటి యువరాజ్, నీ ప్లాన్ ఎలా బిడిసి కొట్టింది అని ఆలోచిస్తున్నావా? అసలు విషం కలిపిన కర్రీ ఏమైందని ఆలోచిస్తున్నావా చెప్పు అని జగదాత్రి అంటూ ఉండగా యువరాజ్ షాక్ అవుతాడు. మళ్ళీ జగదాత్రి ఇంతకీ విషం కలిపిన కర్రీని ఏం చేశానో చెప్పలేదు కదా అని అంటుండగా, ఏం చేసావో చెప్పు అని ఆతృతగా యువరాజ్ జగదాత్రిని బ్రతిమిలాడుతూ ఉండగా తన వాచ్ని చూసుకుంటూ స్టైల్గా ఇలా అంటుంటుంది జగదాత్రి, టైం అయింది కదా భోజనానికి. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, పాపం నువ్వు కర్రీలో విషం కలిపావని తెలియక ఆ కర్రీని భోజనంలో వడ్డించుకొని తింటూ ఉంటారు అని జగదాత్రి చెప్పగానే ఒళ్ళంతా వణికిపోతూ కోపంగా కార్ స్టార్ట్ చేసుకొని ఇంటి ముందే కార్ ఎప్పేసి పరుగున ఇంట్లోకి పరుగులు తీస్తూ ఉంటాడు యువరాజ్. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని భోజనం వడ్డించుకొని తినడం కూడా స్టార్ట్ చేసి తింటూ ఉంటారు. ఇక అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన యువరాజ్, ఆగండి అని అంటూ వైజయంతికి గుత్తి వంకాయ కలిపిన కర్రీని తినిపిస్తున్న బూచీని చూస్తూ, ఆగుబావా, ఈ గుత్తి వంకాయ కర్రీ ఎవరు తినలేదు కదా అని అడుగుతుండగా, అందరూ ఎవరు తినలేదు అని చెప్తుండగా బూచీ మాత్రం, కొంచెం అత్తయ్యకి కలిపి తినిపించాను బామ్మర్ది అని అనగానే అవును అన్నట్టు బాధగా వైజయంతి యువరాజ్ వైపు చూస్తూ ఉండగా, అమ్మా అని అంటూ యువరాజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక జగదాత్రి కోపంగా యువరాజ్ని వైజయంతిని చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇప్పుడు వైజయంతికి ఏమైనా అవనుందా? యువరాజ్ని జగదాత్రి బెదిరించిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.